హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఫోన్ వాడేవారు జాగ్రత్త. సిమ్ కార్డ్‌ని ఇలా హ్యాక్ చేస్తున్నారు. కొత్త రకం స్కామ్ మొదలైంది అంటూ మనకొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఈ రోజుల్లో మోసాలు బాగా ఎక్కువైపోయాయి. రకరకాలుగా మోసాలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో డబ్బులు కాజేయటం, అలానే హ్యాక్ చేయటం ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల సిమ్ కార్డులు మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. దీనివల్ల చాలామంది మోసపోతున్నారు. ఆర్థికంగా కూడా చాలామంది నష్టపోతున్నారు. ఇక మీరు ఉపయోగించే సిమ్ కార్డ్‌ని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి బ్యాంక్ అకౌంట్‌లో ఉండే మొత్తాన్ని దోచేస్తున్నారు. అయితే సైబర్ దుండగులు డూప్లికేట్ సిమ్‌ని ఎలా పొందుతారనే దాని మీద అవగాహన అయితే మనకు ఉండాలి. ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాలి. ఇక సిమ్ కార్డు మోసాలని నివారించాలంటే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. హ్యాకర్లకి ఇది చాలా ఈజీ పద్ధతి. ఇందులో హ్యాకర్లు మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ, అలానే ఆధార్ నెంబర్ వంటి సమాచారాన్ని తీసుకుంటారు. తర్వాత మీ మొబైల్ ఆపరేటర్ని సంప్రదించి కొత్త సిమ్ కార్డు జారీ చేయమని అడుగుతారు. వారు కొత్త సిమ్ కార్డు పొందిన తర్వాత దానిని ఫోన్లో వేసి ఫోన్ నెంబర్ సంబంధిత సేవలను నియంత్రించడం మొదలుపెడతారు. ఇలా హ్యాకర్లు మీతో పరస్పరం మాట్లాడుతూ మీ నుంచి వ్యక్తిగత సమాచారాన్ని పొందేందుకు ప్రయత్నం చేస్తారు. ఇక మీరు నమ్మే విధంగా తమని తాము ప్రభుత్వం అధికారులు లేదా బ్యాంకు ఉద్యోగులు అని చెప్పుకుంటారు. మీ దగ్గర నుండి కావాల్సిన సమాచారాన్ని తీసుకొని తర్వాత మీ సిమ్ కార్డుని హ్యాక్ చేస్తారు. ఇక ఈ పద్ధతుల హ్యాకర్లు ఫోన్లో ఉండే సాఫ్ట్వేర్ని ఉపయోగించి సిమ్ కార్డుని హైజాక్ చేస్తారు. తరచుగా మీ ఫోన్లోకి ప్రవేశించి మీ డేటాని తీసుకొని డబ్బులు కాజేస్తారు. అయితే మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు నమ్మిన వ్యక్తులతో మాత్రమే పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేసుకోవాలి. మీ మొబైల్ ఆపరేటర్లకి మీ గురించి తరచుగా అప్డేట్ ఇస్తూ ఉండాలి. ఇక మీ చిరునామా, పుట్టిన తేదీ వంటివి అప్డేట్ చేస్తూ ఉండాలి మీ ఫోన్లోనే. ఇక ఫోన్లో బలమైన పాస్వర్డ్ను మెయింటైన్ చేస్తూ ఉండాలి. మీ సిమ్ కార్డు హ్యాక్ అయితే వెంటనే మీ మొబైల్ ఆపరేటర్ని సంప్రదించండి. మీ సిమ్ కార్డు హ్యాక్ అయిందని వాళ్ళకి చెప్పాలి. వారు సిమ్ కార్డుని బ్లాక్ చేసి కొత్త సిమ్ కార్డుని అయితే ఇస్తారు. ఈ విధంగా మీరు జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మీ ఆధార్ నెంబర్ కానీ, మీ పాన్ కార్డు కానీ ఎవరికి షేర్ చేయవద్దు. ముఖ్యంగా మీకు తెలియని వ్యక్తులతో ఎవరు పంచుకోవద్దని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. చూశారు కండి. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.